దేవా, నీ చిత్తం నాకు నేర్పించు, నీ ఆత్మచేత నన్ను నడిపించు, నేను ఎలా బ్రతకాలి, ఎలా ఎవరికి ఈ ఆలోచన ఉంటుంది? ఎక్కువ దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు, దేవునితో మమేకమయ్యేవాళ్ళు, దేవుని మాటలు వినేవాళ్ళు, దేవుని మాటలు వినగలిగే అతి సమీపంగా ఉండే వాళ్ళకు ధైర్యం ఉంటుంది, నడిపింపు ఉంటుంది, ఆలోచన వస్తుంది. అందుకే వాళ్ళ కుటుంబాలు దీవించబడతాయి, వాళ్ళ గృహాలు దీవించబడతాయి, వాళ్ళ పిల్లలు దీవించబడతారు, వాళ్ళ భవిష్యత్తు దీవించబడుతుంది. వాళ్ళకి ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని పెనుగళ్ళు వచ్చినా వాళ్ళ నావ, వాళ్ళ ఓడ అటు ఇటు కొట్టుకొని పోదు, చిక్కుల పడదు, కానీ అద్దరికి చేరుతుంది. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళేవాళ్ళు కదా, దేవుని ఆలోచన పొందుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు కదా, దేవుని నడిపింపును గైకొని ముందుకు వెళ్ళేవాళ్ళు కదా, సొంత ఆలోచన మీద ఆధారపడి బతికే వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఎప్పటికీ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించేవాళ్ళు కదా. హల్లెలూయా. సేవకులు చెప్పినా, ఇంకెవరైనా చెప్పినా, నువ్వే చెప్పావా ప్రభువా, నాతో మాట్లాడని చెప్పాలా. హల్లెలూయా. సేవకుడితో మాట్లాడినా నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు అడగాల మనం. సేవకుడు ఏం చెప్పా నమ్మొద్దు, ఆత్మీయులు ఏం చెప్తే అది నమ్మొద్దు. ఇది నీవే మాట్లాడితే మరి నాతో కూడా మాట్లాడు, నాతో కూడా మాట్లాడు. హల్లెలూయా. నాతో కూడా మాట్లాడు, అడుగు. నీకు ఒక పక్క క్లారిటీ వచ్చిందనుకో, క్లారిటీ రావడమే ఆలస్యము, ఆశీర్వాదము దారి కనిపిస్తుంది. మనోహరంగా ఉంటుంది నీ లైఫ్, అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది.